నేను పెయిడ్ బ్యాచ్ అయితే నాకు ఈ అవసరం ఏంది? నాకు అలాంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా నా ఏరియాలో నాకు కొద్ది గొప్ప పలుకుబడి ఉంది. నేను రాజకీయంగా అటు వెళ్ళాలనుకుంటా కానీ నేను ఇదే మాట మా నాన్నతో చెప్తా. ఆయన ఏమంటాడంటే గీజకీయాలు వద్దురు నాయన, నేను గదే చేసి ఇట్లా అయిపోయినా ₹1 దాచుకోలేడు, మేకలు కాస్తున్నాడు మా నాన్న. ఒకప్పుడు ఆయన చెయ్యి ఇట్లా మీదేసుకొని తిరగగలిగిన విధంగా ఉండేటోడు. ఒక లీడర్తోని మా నాన్న ఇట్లా దగ్గరగా తిరగగలిగే పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు మేకలు కాసుకుంటున్నాడు. రాజకీయాలు చెప్పగలిగిన వాళ్ళకే కుదురుతాయి కానీ మనకొద్దు. చక్కగా చదువుకో, జాబ్ సంపాదించుకో. ఆయన చెప్పింది అది. ఇప్పుడు ఈ ధర్నాలు చేసే వాళ్ళు కావచ్చు, రోడ్ ఎక్కే వాళ్ళందరూ నిరుద్యోగులే కాదు, అసలు ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? నేను దాదాపు నా బీటెక్ 2010లో అయిపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు నేను బుక్స్ పట్టుకుని ప్రిపరేషన్లోనే ఉన్నా. జాబ్ రాకపోవడానికి కారణాలు, నేను కొన్నాళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్నా. ఆర్థిక పరిస్థితి నెట్టకు రావాలంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్లో టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్నా. 2019 వరకు ఉన్నా. 19 నుండి 21 వరకు జేఎన్టీయూలో ఎంటెక్ చేసిన. ఆ ఎంటెక్ నాది సరే, ఎంటెక్ విషయంలో కొంచెం లాస్ట్ లో నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకో అది ఆగింది. అట్లా అది ఆగిపోయింది. ఎంటెక్ చేసుకున్నా. ఆ తర్వాత నేను బయటకు వచ్చిన వెంటనే మాకు ఏడబ్ల్యూ నోటిఫికేషన్స్ ఉండే, పేపర్ లీకేజ్ తో అది ఒక 2 years పట్టింది. దాని తర్వాత జెన్కో నోటిఫికేషన్, అది కనీసం 1 year పట్టింది. ఇలాగా టైం ల్యాగ్ జరుగుతూ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నేను ఇన్నాళ్ళు ప్రిపరేషన్ లో ఉన్నాగా ఇంకొక మెట్టేమో చివరి ఎడ్జ్ తీయక క్యాప్ తిప్పుతూ లాస్ట్ వరకు వదిలేసిపోయినాడట. పక్కన ఉన్నాడు, ఆ చివరి ఎడ్జ్ తిప్పుకొని అమృతం తాగండి అన్నట్లు. నేను ఆ టైంలో వదిలేస్తే జరిగేది ఏంటి?